హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను తిరుమలకి వెళ్తున్నాను ఆ శ్రీవారి దర్శనం కోసం. యాక్చువల్గా నేను ప్లాన్ చేయలేదు. లాస్ట్ టైం మీకు ఐడియా ఉందా, ఒక పాపని పులొచ్చి తీసుకెళ్ళి తినింది అని చెప్పారు శ్రీవారి మెట్ల మీద నుంచి నడిచేటప్పుడు. సో నాకు అది అంటే అప్పటి నుంచి వెళ్ళాలని ఉండే. ఆ న్యూస్ విన్నాక ఇంక నాకు భయం వేసింది. అప్పటి నుంచి అమ్మో నేను వెళ్ళను అన్నట్టుగా ఉండే. బట్ ఇది వెళ్ళాలి అని మనసులో ఉండే, భయం అంత తగ్గట్లే ఉండే. కానీ ఈసారి ఆ దేవుడే మమ్మల్ని రప్పించుకుని, అదే అంటారు కదా, మనం వెళ్ళాలన్నప్పుడు కాదు, దేవుడు మనల్ని చూడాలన్నప్పుడే మనం అక్కడికి వెళ్తామని. సో అట్లనే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మేము టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా నా బర్త్డే అప్పుడు స్టార్ట్ అయ్యాను నేను తిరుమలకి. మంచిగా వెళ్ళాను. అక్కడ ట్రైన్ దిగాను. మంచి ట్రైన్ జర్నీ అయితే భలే ఉందబ్బా. ఇంకా ట్రైన్ దిగేసి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి వెళ్ళండి అబ్బా. కొన్ని సత్రాలు ఉంటాయి. ఇంకా ఆ సత్రాలలో అంటే లాకర్స్ దొరికితే అక్కడ ఉండండి, రూమ్స్ దొరికితే ఉండండి, లేదంటే పైకి వెళ్ళండి. లేదంటే ఒకవేళ పైకి వెళ్ళలేము ఇప్పుడే గుట్ట మీదకి అంటే కిందనే రూమ్స్ కూడా దొరుకుతాయి. రూమ్స్ తీసేసుకోండి. ఇక్కడ 1000, 1500, 800, 600 అట్లా చెప్తారు. మీరు 1500 చెప్పినప్పుడు అదే అనుకోకండి, ఇంకా లో బడ్జెట్లో కూడా దొరుకుతాయి. ఇన్ కేస్ ఇవి ఎక్కువ అమౌంట్ అయితే మాత్రం మీరు నార్మల్ పీజీస్ ఉంటాయి అన్నమాట, 200, 300 ఉంటాయంట. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. సో అవి ప్రిఫర్ చేయండి. సో ఇంకా మేమైతే అక్కడ నుంచి సత్రం దగ్గర ఉండేసి లాకర్స్ తీసేసుకొని ఉండి ఇంకా నైట్ అయితే ఈ గుట్ట మీదకి వచ్చేసాం. మార్నింగ్ అంటే దేవుడి దర్శనం కోసం ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఆ వ్యూ అయితే భలే ఉందబ్బా వచ్చేటప్పుడు మాత్రం. మీరు గుట్ట మీదకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, శ్రీనివాస ఉద్యానవనం అని, లేకపోతే ఇలా వైకుంఠ ఏకాదశి అంటే మేము వైకుంఠ ఏకాదశి టైంలో వెళ్ళాము. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు, అంటే రష్ ఎక్కువ ఉంది, బట్ మంచిగా ఉంది. అంటే మాకు ఈ టైంలో వెళ్తే మంచిది, బాగుంటుంది అలా అనుకుని వెళ్ళలేదు మేము. జనరల్గా అంటే దేవుడు అదే అంటారు కదా, మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆ స్వామి పిలిపించుకున్నప్పుడే మనం వెళ్ళాలని. సో అట్లా వెళ్ళాము మేము, అంతేకాని ఇలా వైకుంఠ ఏకాదశి అని వెళ్ళలేదన్నమాట. బట్ బాగా జరిగింది దర్శనం అయితే. ఇది అలిపిరి మెట్ల అంట, ఇక్కడ నుంచి వెళ్తారు. అలిపిరి అంటే కాలినడకన వెళ్ళే వాళ్ళు వెళ్తారంటే. ఇఫ్ నేను ఒకవేళ రాంగ్ చెప్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇంకా ఇదంతా డీటెయిల్గా నేను చూడలేకపోయాను. అంటే టైం సరిపోలేదు, అప్పటికే 14 hours మాకు దర్శనానికే పట్టింది. సో కొంచెం టైం సరిపోలేదు ఇవన్నీ చూడడానికి. ఇంక ఇక్కడ బస్సెస్ వచ్చేసి స్టాప్ చేశారు, అంటే మనం ఏమైనా తీసుకొస్తున్నామా అని చెప్పేసి టెంపుల్లోకి. ఇంకా చెకింగ్ అయితే జరిగింది ఇక్కడ. ఆలోపు నేను ఇక్కడ హనుమంతుడిని ఇలా విగ్రహాలని కొంచెం దర్శనం చేసేసుకొని ఇంకా ఇక్కడ బస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా మనకి రూమ్ తీసుకోవడం, అంటే రూమ్ మీన్స్ సత్రం లాగా ఉంటుంది కదా, అక్కడ లాకర్స్ తీసుకోవడం ఇది ఇక్కడ అనమాట. పద్మనాభ నిలయంలో మేము తీసుకున్నాము లాకర్స్ అనేవి. మాకు లాకర్ అయితే త్వరగానే దొరికింది. అండ్ ఇక్కడ రూమ్స్ అయితే బాగున్నాయి. మరి అంటే ఏమైనా రష్ ఉంటారు అట్లా అస్సలు కాదు, మంచిగా ఉంది. కొంచెం రష్ ఉన్న టైంలో మేబీ ఉండొచ్చేమో, బట్ మాకైతే ఫ్రీగానే అనిపించింది. ఇంకా మేము లాకర్స్ తీసేసుకొని మా లాకర్ నెంబర్ దగ్గరికి వెళ్ళాము, 267. ఇంకా లాకర్ తీసుకొని అక్కడే మా లగేజ్ అంతా పెట్టేసి ఇంకా మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. దేవుడి దర్శనంకి వెళ్ళే ముందు ఖచ్చితంగా షాల్వా లేదంటే స్వెటర్స్, లేదు వీలైతే మాత్రం కొంచెం పిల్లలు ఉంటే మాత్రం దుప్పట్లు తీసుకొని వెళ్ళండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే, చాలామంది వెళ్ళే ఉంటారు, ఇన్ కేస్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫస్టే షాపింగ్ చేసుకుంటూ వెళ్ళకండి, ఇవన్నీ చూసుకుంటూ కనిపించాయి కదా అని. ఫస్ట్ దేవుడి దర్శనంకి వెళ్ళండి. వచ్చేటప్పుడు చాలా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది, అడగండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, దేవుడి విగ్రహం కనిపిస్తుందా, అటు సైడ్ వచ్చేసి వేరే రూట్ వెళ్ళే బస్సెస్ వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ లేపాక్షి అని ఉంటుంది ఇటు సైడ్, మీకు వీడియోలో కనిపిస్తుంది. ఈ లేపాక్షి ఉన్న సైడు వెళ్ళే బస్సెస్ని ఎక్కండి. అవి మాత్రం తిరుమల దేవుడు దర్శనం కోసం వెళ్తాయి బస్సెస్ అనేవి. సో ఇది గుర్తుపెట్టుకోండి, లేపాక్షి అనేది. సో ఇక్కడ బస్సెస్ అనేవి ఇటు నుంచి ఇది ఈ లైన్స్ అంతా తిరుమల స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే లైన్సే. చాలా రష్ ఉన్నారు అసలు. అండ్ బయట వ్యూ వచ్చేసి భలే ఉందబ్బా. ఇదంతా మనం ఏమంటారు, బస్ అనేది మన లేపాక్షి దగ్గర నుంచి తిరుమల క్యూ లైన్కి ముందు వరకు డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి మనమే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా చూసారా అక్కడ ఒక ముసలమ్మ, ఆవిడ అంత పెద్ద వయసులో కూడా అంత దూరం నడిచారంటే గ్రేట్ అబ్బా. ఇంకా మనం ఫుడ్ ఏం తినకుండా వెళ్ళినా కానీ పర్లేదు, అక్కడ మనకి టిఫిన్స్ పెడతారు, వాటర్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. టీటీడీ వాళ్ళు మాత్రం మంచి సౌకర్యాలు కల్పించారు, అంటే ఇబ్బంది పడకుండా యాత్రికులకి మంచి సౌకర్యాలు అనేది కల్పించారు. సో ఇంకా అలా మేము ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చూడండి ఇంకా రష్ అనేది పెరిగిపోతుంది, అంటే టైం ముందుకు వెళ్తున్న కొద్దీ రష్ అనేది పెరుగుతూ, అంత లైన్స్ అనేవి దాటుకుంటూ వచ్చాము మేము.
ఇంకా అప్పటికే మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్‌నూన్ 3:00 వరకు ఈ లైన్‌లోనే నడుచుకుంటా వెళ్ళాము మేము. అండ్ ఇంకోటేంటంటే తిరుమల దేవుడిని ఫస్ట్ దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలంట. నాకు తెలీదు. యాక్చువల్‌గా మేము బసెస్ కోసం అక్కడి వరకు వెళ్ళాము. ఇది వరాహస్వామి దగ్గరికి వెళ్తుంది అనంగానే మేము రిటర్న్ అయ్యి మళ్ళీ ఈ శ్రీవారి దర్శనం కోసం ఇటు సైడ్ బసెస్ ఎక్కాం. సో గుర్తుపెట్టుకోండి, లేపాక్షి సైడ్ వచ్చే బసెస్ అన్నీ శ్రీవారి దర్శనానికి వెళ్ళేవి. అటు వెంకటేశ్వర స్వామి రూపం ఉంది చూసారా ఎంట్రీలో, అక్కడి నుంచి వెళ్ళేవి మాత్రం వరాహస్వామి దగ్గరికి వెళ్ళేది. సో ఇంకా దేవుడి దగ్గరికైతే వెళ్ళిపోయాము. దర్శనం సక్సెస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా జరిగింది. 14 అవర్స్ తర్వాత దర్శనం అయితే జరిగింది మాకు ఆ స్వామి వారిది. సో నేనైతే చాలా బ్లెస్డ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా అక్కడ నుంచి అయితే మొబైల్స్ మనం దేవుడి దగ్గరికి ఎంటర్ అయ్యే ముందు, ఇంకా అంటే లాస్ట్ కంపార్ట్మెంట్‌లో ఏసే ముందు మన మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. లగేజ్ ఏమైనా ఉన్నా తీసేసుకుంటారు. సో అక్కడ దర్శనం అయిపోయింది. కిందికి వచ్చిన తర్వాత మొబైల్స్ అనేవి తీసేసుకొని ఇంకా మేము వచ్చేసాము. ఇది కోనేరు లోపట, అంటే స్వామి వారి ఆలయం వెనుక ఉన్న కోనేరు ఇది. చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మనం అన్ని అవర్స్ వెయిట్ చేసినా కానీ ఒక్క 12 సెకండ్స్, 13 సెకండ్స్ ఆ దేవుడిని చూడడం కోసం ఉన్నదైనా అంటే ఆ 13 సెకండ్స్‌లో మనం అంతా మర్చిపోతాం. ఆ 14 అవర్స్ మనం ఉన్నదంతా అసలు పట్టించుకోము. అంత హ్యాపీగా అనిపిస్తది. సో ఇలా సక్సెస్‌ఫుల్‌గా మాదైతే దర్శనం